మున్సిపాలిటీల్లో లోకల్ పొత్తులు స్థానిక పరిస్థితులను బట్టి ఎక్కడికక్కడే నిర్ణయాలు కొన్ని చోట్ల లెఫ్ట్ పార్టీలతో కాంగ్రెస్ పొత్తు ఇంకొన్ని చోట్ల బీజేపీ సిపిఎం టీడీపీతో బీఆర్ఎస్ జట్టు చూడు జట్టు నామినేషన్ల మొదలు కావడంతో అభ్యర్థుల ఎంపిక స్పీడప్ అధికార పార్టీలో రంగంలోకి ఇన్ఛార్జి మంత్రులు వచ్చే నెల 2న బీఫామ్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ ఏర్పాట్లు బీఆర్ఎస్ బీజేపీలో తుది దశకు అభ్యర్థుల ఎంపిక అభ్యర్థులు ఎవరో తేల్చకపోవడంతో పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేస్తున్న ఆశావాహులు ఈ స్వతంత్ర అభ్యర్థులు కూడా పెద్ద ఎత్తున నామినేషన్లు వేస్తాను అంత గందరగోళమైన పరిస్థితి ఉన్నది. ఇంకొక 2-3 రోజులు ఈ ఎన్నికల సంఘం వారు ఈ నామినేషన్ల ప్రక్రియ ఎందుకంటే పెద్ద గందరగోళం ఉన్నది ఇక్కడ పొత్తులు మొత్తం ఈ మా పార్టీడు మీ పార్టీడు ఏం లేదు లోకల్లల్లా టీడీపీ తోటి బీఆర్ఎస్ జత కడుతుంది బీఆర్ఎస్ తోటి కాంగ్రెస్ కూడా జత కడుతుంది ఇక్కడ పైన అయితే లీడర్లు రేవంత్ రెడ్డి గారికి బీఆర్ఎస్ వాళ్ళు ఎట్లయితే సమాచారం చేరవేస్తాను బీఆర్ఎస్ వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళు ఎట్లయితే సమాచారం చేరవేస్తాను ఇక్కడ లోకల్ ఎన్నికల్లో కూడా పొత్తులు విచిత్రంగా ఉంటాయి ఎందుకంటే ముఖం చూసుకుంటారు దగ్గర వాళ్ళు అయి ఉంటారు ఒకడు కాంగ్రెస్లో ఉంటాడు ఒకడు బీజేపీలో ఉంటాడు ఈ బీజేపీలో ఉన్నాడు మంచోడు అనుకో ఈ కాంగ్రెస్లో ఉన్నాడు ఆయన వాడు మంచోడరా 4-5 సంవత్సరాలుగా వాడు కష్టపడుతూనే ఉన్నారు ఇక మనం పార్టీ చూడకుండా మన లోకలోడు మన ఇంటి పక్కోడు మనం వానికి సహకరిద్దాం అనే ఉద్దేశంతో అడ్జస్ట్మెంట్లు ఉంటాయి కాబట్టి లోకల్ పొత్తులు మీరు పైన స్టేట్లో ఏ పార్టీలో అయినా ఉండరు కానీ లోకల్లో మాత్రం ఈ పొత్తులు పెట్టుకుంటా ఒకరికొకరు సహకరించుకునే ప్రయత్నం చేస్తున్నారు.